బంధువుల్లో అలాగే మన ఇరుగు పొరుగు వారు కొన్నిసార్లు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, వింతగా మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని విశ్వాసం నుంచి మనం జారిపోయేటంత మాటలు మన చెవిలో పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు భరించి ఉండొచ్చు, ఒకవేళ రానున్న దినాల్లో కూడా భరించవచ్చు. లేఖనము దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి ఇప్పటి వరకు నాకైతే బోర్ అనిపించలేదు. వాక్యం చదివిన వెంటనే నిరీక్షణ కలిగిద్ది, ఆనందం కలిగిద్ది, సంతోషం కలిగిద్ది. సూసైడ్ చేసుకోమని చెప్పదు, వాక్యం బ్రతికించింది. అందుకే మనం వెంటనే మనుషులు అందుబాటులో లేకపోయినా వెంటనే మనం వాక్యం దగ్గరకు వెళ్ళాలి, వాక్యం దగ్గరకు మనం వెళతాం. ఈ ప్రస్తుత దినాల్లో ముఖ్యంగా భారతదేశం హింసింపబడుతున్నటువంటి క్రైస్తవులు బాధలు, కష్టాలు ఇవన్నీ మన చెవిలో పడుతున్నప్పుడు, లేదా కళ్ళతో వీడియో క్లిప్పింగ్స్ కొన్ని చూస్తున్నప్పుడు, లేక బాధపడుతున్న వారి బాధను సాక్షి రూపంలో మనకి వినిపిస్తున్నప్పుడు మనం ఆశ్చర్యపడకూడదు. లేఖనం తెలియకపోతే ఆశ్చర్యం కలుగుతుంది, భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. అలా అని చెప్పేసి మనం నిర్లక్ష్యంగా కూడా ఉండటం మంచిది కాదు. అలా అని చెప్పేసి మనం పట్టినట్లు కూడా ఉండటం కూడా అది మంచిది కాదు. అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు లాగా లేక యేసుక్రీస్తు తర్వాత అన్ని బాధలు, కష్టాలు, దెబ్బలు తినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి ముందు ఆయన ఎంత రౌడీయో కూడా మనకు తెలుసు. దానికి ముందు ఎంత సంఘాన్ని హింసించాడో కూడా మనకి తెలుసు, ఎంత తిట్టాడో కూడా తెలుసు, క్రైస్తవ సంఘానికి ఎంత మేలు చేశాడో కూడా తెలుసు. అందుకే ఇప్పుడు హింసలు ప్రేరేపిస్తూ అలజడి సృష్టిస్తున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, కానీ శాపవచనం పలకూడదు. వారు కూడా మనసు మార్చుకొని విశ్వసించేవారుగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి, కానీ వారు చచ్చిపోవాలి కానీ, లేకపోతే వాళ్ళు నాశనం అయిపోవాలి కానీ, లేకపోతే ఇంకా వేరే రకంగా వాళ్ళ నరకంలోకి వెళ్ళిపోవాలి కానీ, దేవుడు వాళ్ళని ఒక చూపు చూడాలని కానీ మనం కోరుకోకూడదు. ఇక దేవుడు చేతుల్లో ఉంది, ఏం చేయాలి అనేది ఆయన చేతుల్లో ఉంది కాబట్టి, న్యాయాధిపతి ఆయన కాబట్టి మనం ఆయనకు అప్పగించుకోవడం తప్ప మనం ఏమీ కూడా చేయకూడదు. నోటి మాట చేత కానీ హృదయములో కానీ ఎటువంటి శాపవచనం ఈ జరుగుతున్న పరిస్థితిని బట్టి మనం చూడకూడదు. అపోస్తలుడైన పౌలు అంటే వాస్తవంగా ఇక్కడ చదువుకుంటున్నప్పుడు మనకి ఏమర్థమైందంటే, ఇంత శ్రమ, ఇంత వ్యతిరేకత మనం అనుభవించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బైబిల్లో రాయబడేటువంటి ప్రతి మాట ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, లేక ఇప్పుడున్నటువంటి రానున్న సమాజానికి, రానున్నటువంటి ఈ సంఘాలకు ఎంత ఉపయోగమో ఆ ఉద్దేశంతోనే కదా దేవుడు రాయించింది. కాబట్టి ప్రతి మాట కూడా మనం దేవుడి మాటను చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ, 2వ తిమోతికి వ్రాసినటువంటి అపోస్తలుడైన పౌలు 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము మనకి 18వ వచనం ప్రాముఖ్య వచనం, 17వ వచనం అయినప్పటికీ కూడా మనం 9వ వచనం నుంచి చదువుకోవాలని నేను ఆశపడుతున్నాను. నేను చదువుతాను. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళిపోయాడు. అంటే సేవకుడు పక్కన ఎక్కువ కాలం ఎక్కువ మంది ఉండలేదు. ఎక్కువ కాలం ఎక్కువ మంది ఉంటారని కూడా అనుకోవడానికి వీల్లేదు.
స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళిపోయాడు. క్రెస్కే గలతీకును, తీతు దల్మాతియాకును వెళ్ళిపోయారు. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికు ఎఫెస్సుకు పంపితిని. నీ వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితాలను తీసుకొని రమ్ము. వాడు బాధలు చూసారా? విమానాలు ఉన్నాయా? కాలినడకన, గాడిదలు, ఎడారిలో ప్రయాణము చేశారు. కాగితపు, చర్మపు కాగితాల మీద వ్రాయబడినటువంటి వాక్యములు, దేవుని మాటలు. ఇప్పుడు నారాయణరావు గారు మన చేతుల్లోకి బైబిల్ ఇచ్చాడు దేవుడు. అది కింద పడకుండా చూడాలి. మన చేతుల్లోకి పరిశుద్ధ గ్రంథం వచ్చేసింది, తేలికైపోయింది. 120 రూపాయలు 170 రూపాయలకు వచ్చేసింది. చర్మపు కాగితాల మీద రాసుకొని బంగారపు వాక్యములుగా చదివి బతికి గొప్ప ఉజ్జీవనముకు కారకులయ్యారు మన పితరులు. హలో, మర్చిపో మాకు. అంగీ ఒకటి ఉంది నాది, అక్కడ తీసుకురా. శరభము కాగితం తీసుకోరా. అలెగ్జాంద్రు అను కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు. అంటే కీడులు వచ్చాయి ఇదే సందర్భంలో. వదిలిపెట్టి వెళ్ళిపోయారు అదే సందర్భంలో. అలాగే మంచివారుగా కూడా కొంతమంది ఉన్నారు అని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ తర్వాత జాగ్రత్తగా ఉంది. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అంటే అతడు కీడు చేశాడు కాబట్టి ఏది విత్తుతామో అదే పంట కోస్తామని లేఖనం చెప్తుంది. కాబట్టి మీరెవరు కూడా శాపవచనం పలకవద్దు అని అర్థం. నేను ఎందుకు ఆయన బైబిల్ చదవనివ్వట్లేదంటే, నేనే చదివితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేద్దామని. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. నాకు చాలా కీడు చేశాడు, కానీ అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీకును జాగ్రత్తగా ఉండము. నీవు కూడా జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడూ నా పక్షము నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరే. ఎంత బాధ అండి! ఒక్కరు విడిచిపెడితే కొద్దిగా బాధ, ఇద్దరు విడిచిపెడితే ఇంకెక్కువ బాధ, అందరూ విడిచిపెట్టేస్తే ఎంత బాధ! ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక అన్నాడు. శపించాడా, దీవించాడా? ఇక్కడ చెప్పండి. నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును, అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచను గనక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, అంటే పౌలు గారు వేదన మీరు చూసారా? అంటే ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు. స్నేహితులు ఉన్నారా? ఆయనతో పాటు ప్రయాణం చేసిన వారు ఉన్నారా? లేరు. విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లోకాను ఒక్కడే మిగిలి ఉన్నావు. ఇదిగో నీకు కొన్ని బాధ్యతలు నేను అప్పగిస్తున్నాను. అయితే అన్నిలోని పౌలు గారి యొక్క దర్శనం ఏంటంటే, పౌలు గారి పిలుపు ఏంటంటే, అన్యులకు సువార్త చెప్పడానికి పిలువబడ్డాడు. సింహము నోటి నుండి తప్పించబడ్డాడంటే సింహం ఏమన్నా ఎదురొచ్చేసింది అనుకుంటా, ఈయన చంపేశాడు అనుకున్నారు. సింహము రాలా, సింహము రాలేదు. సింహము లాంటి శ్రమ వచ్చింది. సింహము లాంటి గాండ్రింపు. సింహం గాండ్రింపు ఎప్పుడో మీరు లైవ్లో చూసారా? చెప్పు భాగ్యలక్ష్మి. నేను చూశాను. అంటే బాగా చూసా వీడియో. పైకి మనం ఏదో కారులో ఉన్నాము అనుకుంటాం, పక్కనే ఉందని కండి జాషువా గారు అన్నారు, అసలు పోనివ్వండి, ఎదరు పోనండి. లోపల ఉన్న గాండ్రిప్ అంటే ఫీలింగు అది మన పక్కనే ఉంది. టీవీల్లో చూసాము, సినిమాల్లో మనం ఎదువరకు చూస్తుంటాము.
లేక యూట్యూబ్లో చూస్తుంటాము, దాని పక్క నుండే ప్రయాణం చేస్తుంటే డోర్లు వేసారా, లాక్ చేశారా అంటే అది అక్కడ డోర్ దగ్గరకు వచ్చి లాగేసిద్దామని. ఎంత భయం అంటే సిమ్మండి, అది గాండ్రిస్తుంటే ఆ సౌండ్ భయంకరంగా ఉంది. ఆ సౌండ్, అలాంటి ప్రమాదం నుండి తప్పించబడ్డాడు పౌలు. అన్యుల మధ్య సువార్త ప్రకటిస్తుంటే భయంకరమైన శ్రమ వచ్చింది ఆయనకి. అందుకే అంటాడు, అలాంటి శ్రమలో స్నేహితులు లేరు, ధ్యామా వెళ్ళిపోయాడు, ఇకలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. అలాగే ఎవరు అలెగ్జాందరు కంచరవాడు నాకు కీడు చేశాడు, ఆయన నేను పట్టించుకోలేదు. అయితే ప్రభువు నా పక్షాన ఏం చేశాడు? బైబిల్లో చూసారా ఏముంది? నిలిచి అంటే పుట్నోట్లో కిందేముంది? నా పక్షమునున్నాడు. ప్రభువు నా పక్షమున ఉండగా నాకు ఈరోజు ఎవడు? ప్రభువు నాతో ఉండగా నాకు భయం ఏంటి అని ఆయన మాటలే అవన్నీ కూడా మనం చదువుకుంటున్నాం. ప్రభువు నా పక్షమునున్నాడు కాబట్టి నిలిచి పక్కన నిలిచి నన్ను బలపరిచును గనక నేను సింహము నోటి నుండి తప్పింపబడుతుని. ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. అంటే చూసారా, ఒక్కొక్కరికి ఒక దర్శనం ఉంటుంది. ఇప్పుడు మీకు మైక్ ఇస్తే మీరు కూడా చెప్పాలి ఒక్కొక్క దర్శనం. రవి నీ దర్శనం ఏంటంటే చెప్తాడు. భాగ్యలక్ష్మి నీ దర్శనం ఏంటి చెప్తాడు. నా దర్శనం ఏంటి నేను చెప్తాను. అంటే మీ దర్శనం ఏంటి? పౌలు గారి దర్శనం ఏంటి? అన్యులకు సువార్త చెప్పాలి. చావైన బతికైనగా నేను చెప్పాలి. అందుకే ఈ పాట అప్పుడప్పుడు మనము ఈ పాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే కాస్త పౌరుషం కలిగిద్ది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇప్పుడు ప్రస్తుతానికి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే దాన్ని ఏదో అంటారు మాట, స్తంభించిపోయి స్తబ్బుగా ఉందంటారు. ఏంటది? మందంగా అంటే డల్లుగా అంటే ఆరాధించండి. ఎక్కడో పాపం ఉంది అందుకే ఆరాధించలేకపోతున్నారు. ఎక్కడో జారిపోయారు అందుకే ఆరాధించే ధైర్యం వాడికి లేదు. ఏదో పాపములో ఉన్నారు అందుకే దేవుడికి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆరాధన అంటే ఏంటి? రక్షణ కదా, ఆయన ఇచ్చిన రక్షణ చేత పట్టుకొని కదా మనం ఆరాధించేది. ఆయన మహోన్నతత్వాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం, ఆయన పరిశుద్ధతను మనం జ్ఞాపం చేసుకొని కదా మనం ఆరాధించేది. ఇలాంటి పరిస్థితుల్లో సువార్తీకరణ అట్టడుగుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్వపు దినాల్లో అంటే నా టైంలో ఆగస్టు 15వ తారీఖుకి నాతో పాటు కొంతమంది వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కొంతమంది పరలోకంలో ఉన్నారు, కొంతమంది సండే స్కూల్ స్టూడెంట్స్గా ఉన్నారు. మీకు గుర్తుండాలి, ఆగస్టు 15వ తారీఖున సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, అద్దె కారు తీసుకొని రామర్పాడు టు కంకిపాడు నుండి మళ్ళీ బందర్ రోడ్డు మీదుగా అన్న వండుకొని క్యారేజీలు కట్టుకొని వెళ్ళి కరపత్రులు పంచి, కిషోర్ ఉన్నాడా, నాని ఉన్నాడా, ఏం నాటికేసాం మనం అప్పుడు? కుర్చీకి అంటుకుపోతారు కదా, పాపము చేత అంటుకుపోతే యేసుప్రభు వచ్చి చెయ్యందిచ్చి లాగిస్తాడు కదా, అలాంటి నాటుకులు వేసినప్పుడు విస్తారముగా జనులు గుమ్ముగూడే సువార్త వినేవాళ్ళు. ఇప్పుడు ఉంటారా? ఇదే పరిస్థితిలో ఉన్నారా ప్రజలు ఇప్పుడు? అయితే ఏం చేయాలి? ఈ ప్రస్తుత దినాల్లో ఈ నెట్ వచ్చిన తర్వాత, యూట్యూబ్లో వచ్చిన తర్వాత వ్యతిరేకత ఎక్కువైపోయిన పరిస్థితుల్లో సువార్తీకరణ ఎలా చేయాలి? నువ్వు ఒక విశ్వాసివి, నేను ఒక విశ్వాసిని, నువ్వు ఒక పెద్దవో నేను ఒక పెద్దని, క్రీస్తుని విశ్వసించిన మీరు మీ విశ్వాసాన్ని ఎలా ప్రచురపరచాలి? కొడుతున్నారు, కరపత్ర తీసుకోవట్లేదు, మాకు తెలిసి అంటున్నారు, కింద పడేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఎలా విస్తరిస్తుంది?
దేవుని ఆజ్ఞ పాటింతును. దేవుని ఆజ్ఞ పాటించేవాడు కంపల్సరీగా ఏ విధమ చేతనైనా సువార్త ప్రకటిస్తాడంట. ఎలా? కరపత్రలు పంచితేనా? అదేనా లేటెస్ట్? అది ఓల్డ్ కదా. డ్రమ్ము కొట్టుకొని పాటలు పాడుకుంటూ వెళ్ళేదే అది కొనసాగుద్దా? కొనసాగదు. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది. రకరకాలుగా సువార్తీకరణ చేసే టెక్నాలజీ మన ముందుకు వచ్చేసింది. మాదిరిగా ఉండడం ద్వారా మనము అనేకులను ఆకర్షించుకోవచ్చు. సాక్షిగా మనం అనేక మందికి మనం వాడబడచ్చు. మనం ప్రేమ చూపించడం దాన్ని బట్టి మనము ప్రభు దగ్గరికి వాళ్ళు ఆకర్షించవచ్చు. మనం మాదిరిగా ఉంటూ వాళ్ళతో చేసే సహవాసమును బట్టి, మన విశ్వాసమును బట్టి, మన ఇళ్లలో జరిగే గృహ కూడుకులను బట్టి వాళ్ళు కొంతమందిని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టడం ద్వారా స్వార్థీకరణ చేయొచ్చు. ప్రయాణము చేసేప్పుడు మన పక్కన కూర్చున్న వారితో మన ప్రేమను పంచడం ద్వారా స్వార్థీకరణ చేయొచ్చు. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును. పాపం పాట రాశాడు, ఎప్పుడో మరి చూద్దాం. సమయ శ్రమల సుఖాలందు, శ్రమల్లో శ్రమల సుఖాలందు ఆగండి. అసలు మీరు ఎప్పుడు సువార్త చెప్పారు శ్రమ రావడానికి? మీరెప్పుడు కరపత్రిక పంచారు? ఎప్పుడు ఎవరికన్నా నూతన సంవత్సరం ఈ 2025 నీ కొరకు ప్రేమతో ఒక బైబిల్ కొనుక్కొచ్చానని ఎంతమందికి మీరు బైబిల్ ఇచ్చారు? గడ్డం కింద జైలు తీసేయండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చదువుతారా? అపవాది గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు. ఇందాకడ పౌలు గారు ఏమన్నాడు? ఎక్కడి నుంచి తప్పించబడ్డాడు? మాట్లాడండి అమ్మలారా, మాట్లాడండి. సింహపు నోటు నుండి తప్పించబడ్డాడు పౌలు గారు. ఇక్కడ ఏమంటున్నారు పేతురు పత్రికలో? అపవాది మీ విరోధి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, మీ విరోధులు ఎవరు? చెప్పండి. మీ విరోధులు ఎవరు? మీ ఆయన, మీ భర్త, మీ మామగారా, మీ అత్తగారా? కాదు. ఎవరండి మీ విరోధి? మహేష్, ఎవరు నీ విరోధి? అది ఎవరు విరోధులు లేరు, ఎవరు ఉండరు. నాలో అపవాది ప్రవేశిస్తే ఆ అపవాది నన్ను వాడుకుంటాడు కదా, ఆ విరోధి మీదే నేను యుద్ధం చేయాలి. కానీ నన్ను మీరు కాళ్ళు చేతులు కొడితే నాకేం ఉపయోగం? నేను నష్టపోతాను, నా భార్య పిల్లలు నష్టపోతారు. నా లోపలకు ప్రవేశించాడే నా విరోధి అపవాది, వాణ్ణి గర్జించాలి నేను. చదవండి, మాట చదవండి. 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని, ఎవరిని లోపరుచుకుందామా, ఏ సేవకుడిని లోపరుచుకుందామా, ఎవరి విశ్వాసమును దోచుకుందామా, వారి విశ్వాసాన్ని పతనం చేద్దామని వాడు తిరుగుతూ ఉంటాడు. ఎవరిని వాడుకుంటాడో తెలియదు, ఎవరిలో ప్రవేశిస్తాడో తెలియదు. తిరుగుతాడు. ఎవరు ఖాళీగా ఉండారో తిరుగుతాడు. అంటే లోపల ఆత్మీయత విషయంలో లోపల దేవుడు లేని ఖాళీతనం అది చూసుకొని ప్రవేశిస్తాడు.
ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇంకొక మాట చూడండి, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, 2వ కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ముమ్మారు ప్రభువుకి ప్రార్థన చేశాను, అందుకు నా కృప నీకు చాలు అన్నాడు. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఎవరంటే పౌలు గారికి జబ్బు చేసిందండి. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నాము అంటే, దేవుడు నమ్ముకున్నామంటే, బాధలు వచ్చినాయి అంటే, స్వస్థత కలగకపోతే ఏమంటారండి ప్రజలు? ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగితే దేవునికి స్తోత్రం అండి అని సాక్ష్యం చెప్తారు. కలగకపోతే పాస్టర్ గారు ఏమైనా గట్టిగా ప్రార్థన చేయలేదనుకుంటా, ఉపవాస ప్రార్థనలో చెప్పలేదు, ఆఫ్ నైట్ ప్రేయర్లో చెప్పలేదు, గ్రూపు ప్రార్థనలో మేము ప్రార్థనాంశం చెప్పినా చెప్పలేదు, అందుకే జరగలేదు అని అనుకుంటారు. 10వ తరగతిలో మార్కులు ఎక్కువ రాకపోతే కూడా అంటారు. పౌలు గారికి జబ్బు చేసింది కళ్ళ జబ్బు. కళ్ళకి జబ్బు చేసింది. ముమ్మారు అడిగాను నేను దేవుణ్ణి, కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. అది నీకు ఉండాలి, అంతే. అది నీకు ఉండాలి. ఒక ఆయన అన్నాడు, పాస్టర్మ్మ గారికి ఎలా ఉంటే మనం పాస్టర్మ్మ గారితో ఏం ప్రార్థన చేయించుకుంటాం అన్నాడు. ఓ, పాస్టర్మ్మ గారి దేవత, పాస్టర్మ్మ గారి మనిషి కాదా? పాస్టర్మ్మ గారు చచ్చిపోదా? పాస్టర్మ్మ గారికి రోగాలు రాకూడదా? తొఫ్రీ జబ్బు చేసింది, వదిలిపెట్టి వచ్చేసాడు పౌలు గారు. నువ్వు అక్కడ ఉండు అన్నాడు. సేవకులకు అనారోగ్యాలు రావా? వస్తాయి. సేవకులు మరణించదా? మరణిస్తారు. సేవకులకి శోధనలో శ్రమలు రావా? వస్తాయి. ఇవి రావలసి ఉన్నవి. అందుకే పౌలు గారు ముమ్మారు నా ఎదురు నుంచి తొలగిపోవాలని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు చెప్పాడు, నా కృప నీతో ఉంది. నా పక్కన నిలిచాడు ప్రభువు, నా పక్కన నిలిచాడు, నన్ను బలపరిచాడు. నా కళ్ళకు జబ్బు చేసింది, దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. ఆయనే అంటే ఇంకేంటి? కళ్ళిచ్చినోడు అంటే అన్నాడా లేదా? కళ్ళిచ్చినోడు అన్నాడండి, నా కృప నీకు చాలని. చూడండి, మీకు ఈ సింహము నుండి తప్పింపబడ్డాడు అనే టైటిల్లో మనం చూసినట్లయితే రకరకాల శ్రమలు, రకరకాల శోధనలు, క్రైస్తవ సంఘముకి వస్తున్నటువంటి శ్రమలు, లేక క్రైస్తవ విశ్వాసికి వస్తున్నటువంటి అపవాది వలన వచ్చే కష్టాలు, శ్రమలు, శోధనలు, ఆటంకాలు, ఇవన్నీ కూడా మనము ఒక్కొక్క రిఫరెన్స్ చూపిస్తే మరలా మనం ఉత్తేజము పొంది మరలా చప్పబడిపోయిన వాడు మనము మళ్ళీ దేవుని ఆజ్ఞ పాటించి సువార్తీకరణ విషయంలో మనము మెలకువగా వెళ్ళపోతే మీ పేరట నా పేరట 1000 మంది చచ్చిపోతారు. నీ పేరట నా పేరట 100 మంది చచ్చిపోతారు. రెండవ తిమోతి పత్రిక చూడండి. గబగబా చూస్తారా? కొన్ని రెఫరెన్స్లు ఎక్కువ చూపించాల్సి వస్తుంది. 2వ తిమోతి పత్రిక మైక్లో కాకపోయినా చదివేసేయండి, పైన వాళ్ళు కనపడితే చాలు. 4వ అధ్యాయం 20 వచనం. 2వ తిమోతి 4:20. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను. తొఫ్రీము రోగి అయినందు తొఫ్రీముకి రోగం వచ్చింది. అతని మిలేతులో విడిచి వచ్చి తిని. శ్రమలు సహించిన వారమైతే ఏమన్నాడు? ఆయనతో ఆ మొక్క పూర్తి చేయలేరా? శీతాకాలము రాక అవసరం లేదమ్మా. అది శ్రమలు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అన్నాడు. అంటే శ్రమలు క్రైస్తవుడికి సహజం.
వింత కాదు. ఇప్పుడు మందిరం రామవరపాడులో కట్టినప్పుడు వచ్చిన శ్రమలు మీలో అందరికీ తెలియదు, కొంతమందికి తెలుసు. కొంతమంది పరలోకి వెళ్ళారని చెప్పగా కొంతమంది తెలుసు. బాగా శ్రమలు వచ్చినాయి. ఎనికాపాడు మందిరము కంటే రామవరపాడు మందిరమునికి ఎక్కువ వచ్చినాయి. రామవరపాడికి ఎనికాపాడికి మాత్రం ఒక్క పర్వతము తప్ప, అంతే. ఇక్కడ ఒక రకంగా చక్క జరిగినట్టే. స్వార్థీకరణకు సంబంధించినటువంటి శ్రమలు ఇలాంటివి ఎన్నో నేటి తరానికి తెలియదు. నాకు దేవుడితో సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు, దేవుడు తెలియదు, చర్చి తెలియదు, ఆ పాస్టర్ గారి గొడవ వేరు, మా గొడవ కాదు అది, మాకు సంబంధం లేదు అంటే ఆయన కూడా అంటాడు. ఆయన ఏమంటాడంటే అక్కడ, నేను కూడా మిమ్మల్ని ఎరగను అంటాడు. మీరెవరో నాకు తెలీదు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకమునికి చేరడు. అదేంటి అలా అంటావు? ఏమనుకున్నావు ఏంటి? చర్చి కట్టించలేదా మేము అంటారంట. దెయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటారంట. మీరు ఏమన్నా దెయ్యం వెళ్ళగొడతారా? వెళ్ళిపోతారు, నిదానంగా డోర్ తీసి వెళ్ళిపోతారు. దెయ్యాలు వెళ్ళగొట్టాం, ఇంకేం చేసాం? ప్రవచనాలు చెప్పాం, అక్రమము చేయవాళ్ళారా అన్నాడు. అంటే ఇంత నైపుణ్యత కలిగినా కానీ ప్రభు ఏం చూస్తున్నాడండి మనలో? అంటే తన ప్రజలలో ఏం చూస్తాడు అని దీన్ని బట్టి మన ప్రవచనాలు, ఆ మత్తయి సువార్తలో వాక్యం కనపడిందా? 6 మత్తయి సువార్త 6వ అధ్యాయము. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్ ప్లీజ్. డియర్ స్టూడెంట్, ఓపెన్ యువర్ బైబిల్ ప్లీజ్. చదవండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు. అమ్మో, రేపు కంటద వాక్యం అప్పచెప్పాలి. ఏం చేస్తారమ్మా మీరు? కానీ అది అందరు చెప్పండి, పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. అది తండ్రి చిత్త ప్రకారం మనం చేస్తున్నామా? అది ముఖ్యమైన విషయం. అంటే దేవుడు తర్వాత వాళ్ళు ఏమన్నారమ్మా? నన్ను చూచి ప్రభువా, ప్రవచనాలు చెప్పడం అంటే మామూలు విషయం అండి. జరగబోయే వాటిని చెప్పారంటే వీళ్ళు చెప్పారు. దెయ్యాలు వెళ్ళగొట్టేశారు, చెప్పుదురు. ఎంత దారుణం అండి ఈ మాట. మీరు చెప్పండి ఒకసారి, మీ తలల పైకి ఎత్తండి. ఇప్పుడు మనం ఏమి రాసుకోవచ్చు అక్కడ? మేము దశంభాగాలు ఇవ్వలేదా? మీరు రాసుకోండి. మేము ఫ్యాన్లు బిగించలేదా? మేము లైట్లు ఇవ్వలేదా? రాళ్ళు లేపించలేదా అని మీరు అక్కడ రాసుకోవచ్చు. అంటే మీకు ప్రవచనాలు రావు కాబట్టి, మీరు దెయ్యం అంటే మీకు భయం కాబట్టి. అంటే ఒక చూడండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, దేవుడు ఏం చూశాడు ఇక్కడ? నా చిత్తము, నా ఇష్టము నెరవేర్చువాడే పరలోకములో ఉంటాడు. ఇది చాలా సీరియస్గా మనం తీసుకోవాలి. నేను నా ఎక్స్పీరియన్స్లో, సేవా అనుభవంలో చాలామంది శ్రమలు వచ్చినప్పుడు దేవుడి నుంచి జారిపోయారు. వాళ్ళు పూర్తిగా బైబిల్ వదిలిపెట్టేశారు. ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే వేరే చర్చికి వెళ్తే సంతోషం, కానీ అసలు దేవుడిని వదిలిపెట్టేశారు. ఎందుకో తెలుసా? శ్రమలు వచ్చినాయని. శ్రమలు రావు అని సంఘానికి కొంతమంది వెళ్ళొచ్చు, కానీ శ్రమలు వస్తాయని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. శ్రమలు రావని ఎక్కడని చెప్పిందా? వస్తాయి. సహించిన వాడు అన్నాడు, అందుకే అన్నాడు సహించిన వారైతే అన్నాడు. సహించాలి, ఓర్చుకోవాలి. అయితే కొద్దిగా సంతోషాన్ని కలిగించే మాట ఏంటంటే, ఒక సందర్భంలో అంటాడు, నిమిషం మాత్రమే ఉంటుందంట ఆ శ్రమ. ఎంతసేపు ఉంటుంది?
నిమిషం శ్రమకే నువ్వు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే, నిమిషం శ్రమకే ఒకవేళ నువ్వు కాలంలో దూకితే, నిమిషం శ్రమకే నువ్వు సూసైడ్ చేసుకుంటే, నిమిషం శ్రమకే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేస్తే ఎలా మరి ఆయన చిత్తము జరిగించిన వారు అవుతాం? చూడండి ఆ వాక్య భాగం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. అమ్మా, క్షణమాత్రముండు, క్షణం. నిమిషం ఎక్కువ, క్షణం ఎక్కువ? నిమిషం ఎక్కువ కదా. క్షణం మాత్రముండు, చులకని శ్రమ. కమాన్, మా కొరకు అంతకంతకు ఎక్కువగా. ఎలా అర్థం చేసుకోవచ్చు జ్యోతి దీన్ని? ఇప్పుడు నీకు శ్రమ వచ్చింది అమ్మాయి, అనారోగ్యం వచ్చింది, ఓకే, ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు అనుకున్నావు. నిన్ను ఏం చేశాడు అనుకుంటున్నావు దేవుడు? అంతకంతకు అంటే మహిమ కలిగేటట్లుగా బతుకుతున్నాడు. అంటే తనకొచ్చిన వ్యాధిని బట్టి దేవుడుకు దగ్గర ఉంటూ మహిమకరముగా అంతకంతకు మహిమ తీసుకురావడానికి. మళ్ళీ చదవమ్మా వాక్య భాగం, కొంతమందికి అర్థం అవ్వాలి. మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును. హల్లెలూయా చెప్పండి. ఏ భారం? మహిమా భారం. ఏది? చులకని శ్రమ. నిజమైన విశ్వాసి వచ్చిన శ్రమలో నిలబడి ఎక్కువగా దేవుడికి మహిమ కొరకు అతడు బ్రతకగలడు. ఇవండి పౌలు అనుభవాలు. ఇవన్నీ కూడా ఇది ధైర్యాన్ని ఇచ్చే ధైర్యముతో కూడినటువంటి వచనాలు ఇవన్నీ కూడా. శ్రమల్లో కృంగినవాడు చేతకానివాడు. శ్రమలు మనం మేలు కొరకే అనుభవిస్తే మనము ఆయనతో ఏలుదుము. అది ఎట్టిదో మనం గ్రహిస్తే పునరుద్ధాన బలమును మనం చూస్తాం, పునరుద్ధాన బలమును మనం అనిపిస్తాం. ఇంకొకటి వాక్య భాగం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి, తానంటే ఎవరో? యేసు ప్రభు వారు. యేసు ప్రభు గారికి ఏమన్నా శోధనలు వస్తాయా? యేసు ప్రభు గారికి శోధనలు వస్తాయా? యేసు ప్రభు వారికి శ్రమ వస్తుందా? వచ్చింది, శ్రమ వచ్చింది. యేసు ప్రభు వారికి శోధన వచ్చింది. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? ఆయన శోధింపడ్డాడు, శోధింపబడుతున్న మనకు సహాయం చేస్తున్నాడు. ఇంకేంటి మనకు భయం? ఆయన సహాయం చేస్తున్నాడు, మనకి సహాయం చేశాడు, సహాయం చేస్తాడు. అది మన దృఢ నిశ్చయం, అది మన దృఢ నిశ్చయం, అది మన ధైర్యం. ఆయన శోధింపబడ్డాడు, శోధింపబడుతున్న మనకు సహాయం చేస్తున్నాడు. అందుకే శ్రమలలో సిరులు అనే బుక్ కూడా మార్కెట్లోకి వచ్చింది. వచ్చిందా? చూసారా? చదివారా? శ్రమలలో ఏంటంట? సిరులు. అది చదివితే అప్పుడు మనం ఆ శ్రమల యొక్క లోతు మనకు అర్థమవుతుంది. చూడండి, బాధలు కష్టాలు వస్తాయి. బాధలు కష్టాలు శోధనలు శ్రమలు ఎవరు కోరుకోరు? ఎవరు ఇష్టపడరండి? ఎవరు ఇష్టపడతారు చెప్పండి? ఒక శోధన రావాలని కోరుకుంటామా? ఒక శ్రమ రావాలని మనం కోరుకుంటామా? కానీ చూడండి, విశ్వాసి దేవుని చిత్తమునకు నువ్వు లోబడడానికే శ్రమను దేవుడు అనుమతిస్తాడు. నేటి భారతదేశ క్రైస్తవ సమాజానికి కూడా శ్రమ వచ్చిందంటే దేవుడు నిద్రపోతున్న క్రైస్తవులను లేపుతున్నాడు. చచ్చుబడిన సతుకుబడిన క్రైస్తవులకు పౌరుషం కలిగిస్తున్నాడు. ఓ విశ్వాసి, బాధల్లో ఉన్నావు నీవు.
ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళడానికి భారతదేశంలో ఒక ఉద్యమాన్ని దేవుడు తీసుకొస్తాడు క్రైస్తవుల్లో. భారతదేశమా మేలుకొని ప్రార్థన చేస్తున్న ప్రార్థన అంశాలు ఏమైపోతాయి? డస్ట్బిన్లోకి వెళ్ళిపోయినాయా? పాపములు ఒప్పుకొని చేస్తున్న ప్రార్థన అంశాలు ఏమైపోతాయి? అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు, వారి రక్షణ కొరకు వారి నేత్రాలు ఇప్పబడినట్లుగా వారు కూడా మారు మనసు పొంది బాప్తిసము పొందినట్లుగా మనం ప్రార్థన చేయాల్సిందే. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వ్యతిరేకంగా మనం దూషణ చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. సహనముతో, మనకు సహనం అవసరం ఈ దినాల్లో. ముఖ్యంగా క్రైస్తవ సమాజం తిడతారు, మన బంధువులే తిడతారు. ఏంట్రా ప్రభువు నమ్ముకున్నావు, చర్చిలోకి వెళ్ళా, దిగిపోయావు, నువ్వు ఏం కలిసి వచ్చిందరా నీకు అంటారు. పిల్లకి పెళ్ళవలా, కొడుకు పెళ్ళవలా, పిల్లలు పుట్టలేదు అంటారు. మంచిది అది అంటే అననివ్వండి. బ్లెస్సింగ్, ఆశీర్వాదాలుగా తీసుకోండి వాటిని. అదే సిరులు అంటే, శ్రమల్లో సిరులు అంటే దాని అర్థం అదే అనమాట. ఇవాళంతా శ్రమలుగానే ఉంది కదా, మొత్తానికి సబ్జెక్ట్ అంతా శ్రమలుగానే ఉంది. చూడండి, కావాలని దేవుడు శ్రమరపాలు ఎందుకు చేస్తున్నాడంటే అనేది మనం దుఃఖ పెట్టాలి, మనం బాధ పెట్టాలని కాదు. కానీ ఆ శ్రమలలో, ఆ కష్టములో ఆయనకి మాత్రమే తెలుసు ఆ మేలు దాగి ఉన్నదని. హల్లెలూయా. ఆ మేలు దాగి ఉన్నదని ఆయనకి మాత్రమే తెలుసు. నీకు నాకు తెలియనంత వరకు మనం గిలగిల కొట్టుకుంటాం, అంతే, గిలగిల కొట్టుకుంటాం. కానీ మేలు దాగి ఉన్నది. వెయిట్ అండ్ సీ, ఓర్చుకోండి, సహనం కలిగి ఉండండి. ఎక్కడ క్రైస్తవ సమాజమునికి చిత్రహింసలు కలుగుతున్నప్పటికీ, సేవకుల్ని హింసించి దోషణ చేసి లేనిపోయిన నిందలు పెట్టి యూట్యూబుల్లో రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ దానిని మీరు వైపు చూడకుండా మీరు కేవలం మీరు చేయాల్సింది సహించి ప్రార్థన చేయండి. ఆఖరికి ఒక రెఫరెన్స్ నేను చూపించి ముగించాలనుకున్నాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. నామము కొరకు. ఏ నామం అమ్మా? ఆ నామం. ఏ నామం? యేసు నామం. అందరూ చెప్పండి, ఏ నామం? యేసు నామం. అది. ఇప్పుడు కొన్నిసార్లు భర్త కోపం వచ్చింది, తప్ప? చెప్పండి అమ్మా, అమ్మగారు చెప్పండి, తప్ప? తప్పు కాదు. ఏమండి బ్రదర్, భార్యకు ఒక్కోసారి కోపం వచ్చింది, తప్ప? మీరేనా మనుషులు, వాళ్ళు మనుషులు కాదా? వస్తుంది. పిల్లల కోపం రాదా? తల్లిదండ్రులు చెప్పండి, వస్తుంది. వాళ్ళు మనుషులే కదా. కోపం వస్తుంది, కోపం వస్తుంది. సహించండి, కొట్టకండి, వారి కోసం ప్రార్థన చేయండి. నీ భార్య నిన్ను సహించింది, ప్రార్థన చేయండి. నీ భర్త నిన్ను సహించాడు, ప్రార్థన చేయండి. నీ తల్లిదండ్రులని సహించారు, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. సంఘము నీ కోసం ప్రార్థిస్తుంది, నువ్వు ప్రార్థన చేయి. చదవండి. నా నామము కొరకు, ఆ నామము కొరకు అవమానము పొందుటకు, అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున హల్లెలూయా సంతోషించుచు. యేసు నామములో మీరు నిలబడినప్పుడు, యేసు నామములో మీరు ప్రయాణిస్తున్నప్పుడు, మీకు అవమానం కలిగినప్పుడు మీరేం చేయాలి? సంతోషించండి. ఎంచబడినందుకు సంతోషించండి. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరంగా ఉండండి, ఆనందించండి, సంతోషించండి. అపోస్తలుడైన పౌలును తప్పించాడు, ప్రభు అతని పక్షాన్ని నిలబడ్డాడు. స్నేహితులు వదిలిపెట్టేశారు, అతని మీద కీడు తలపెట్టారు. అన్యులు అతను చంపడానికి ప్రయత్నం చేశారు. అయినా ప్రభు అతని పక్కన నిలిచి అతను బలపరిచాడు కాబట్టి ప్రపంచ సువార్తీకరణ చేయగలిగాడు.
హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మన సువార్తీకరణ ఎలా ఉంది? ఇప్పుడు ఆమేన్ అనగానే అందరం బుట్ట సుట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతాం. కూర వండుకోవాలి కాబట్టి కూరగాయల కోసం, మాంసం కోసం టిఫిన్ సెంటర్ల దగ్గరికి కొంతమంది వెళ్తారు, తప్పులేదు. కనీసం ఆదివారం ఎక్కడండి స్త్రీల కూడికలు జరుగుతున్నాయి? ఇదివరకే కృతజ్ఞతా కూడికలు జరిగాయి, విజ్ఞాపన ప్రార్థన జరిగాయి. ఎక్కడండి? ఏమైపోయామండి? పోనీ సరేనండి పాస్టర్ గారు బైబిల్ మూసేయండి, అమ్మయ్య బైబిల్ మూసేయండి. ఏమండి సువార్త పత్రిక పంచుతుంటే తీసుకోవట్లేదండి, బైబిల్ పంచుతుంటే తీసుకోవట్లేదండి, ఎగతాళి చేస్తున్నారండి, తిడుతున్నారండి, మీలో మీకే సఖ్యత లేదు అంటున్నారండి, ఇదిగో పాస్టర్లు ఇలా అంటున్నారండి అని అంటున్నారు. ఓకే రైట్, వదిలేద్దాం. కొంతమంది మాకు సిగ్గేస్తుందండి, మాకు భయం వేస్తుందని అంటున్నారు. ఓకే, అది కూడా వదిలేద్దాం. ఓ పని చేస్తారా మీరు ఒక్కొక్కళ్ళు 5 తీసుకొస్తారా మీ ఫ్రెండ్స్ని, సువార్త గుడికి పెడదాం? అదండా చేయగలరా? పేరంటానికి ఆహ్వానిస్తారా? నేను ఒక మీటింగ్ పెడతాను, ఒక గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకుందాం. పేరంటానికి ఆహ్వానించట్టు మీరు ఆహ్వానించాలి. దానికి ప్లానింగ్ ఎంత ఉంటుంది? ఒక గ్రౌండ్లో కూర్చోబెడదాం, లేక ఒక హోటల్లో కూర్చోబెడదామండి, ఒక కళ్యాణ మండపంలో కూర్చోబెడదామండి. ఎందుకంటే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. చర్చి అంటే గిల్టీగా ఫీల్ అవుతారు కదా, చీమలు బాగుతాయి కదా వాళ్ళకి. కళ్యాణ మండపం వస్తారు, హోటల్ అంటే వచ్చేస్తారు, ఒక లంచ్ ఏర్పాటు చేస్తాం, ఒక డిన్నర్ ఏర్పాటు చేద్దాం, వాళ్ళందరూ కూర్చోబెడతారా? సువార్త చెప్దాం, సాక్ష్యం చెబుదాం, డబ్బులు ఇస్తారా? అది కూడా ఎవరా తేరా? మరి ఏం చేస్తారు చెప్పండి? ఆ మెడలో గొలుసులు ఏం చేస్తారు? ఆ ముక్కులు చెవులు ఉన్నాయి ఏం చేస్తారు? ఆలోచించండి. సువార్తీకరణ కొరకు ఏదో ఒక మార్గాన్ని ఆలోచించాలి కదా. ప్రియ సహోదర, నేను చెప్తున్నాను, లేకపోతే నా పేరట కొంతమంది చనిపోతారు, నా పేరట కొంతమంది ప్రజలు చనిపోతారు భారతదేశంలో. నేను ఏదో ఒకటి చేయాలి సువార్తీకరణ కోసం. భాగ్యలక్ష్మి, మల్లీశ్వరి, జ్యోతి సువార్త పత్రికలు పంచుకొని ఎనికాపాడు వీధులు తిరిగి వాళ్ళు పంచుకుంటూ ఇదివరకు సువార్తీకరణ చేశారు. ఇప్పుడు ప్రజలు తీసుకునే పరిస్థితుల్లో లేరు కదా, వినే పరిస్థితులు లేరు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏదన్నా ఆలోచించాలి, సంఘంగా కూర్చొని ఏదన్నా చేయటానికి మనం కూర్చొని ఆలోచించాలండి. లేకపోతే ఒకటే చెప్తున్నాను, ఆ మాట మనం వాడకూడదేమో, ఆ ఉసురు మనం తగలకూడదు. కొంతమంది నశించిపోతున్న ప్రజలు మరణించకుండా వాళ్ళ కోసం మనం ఏదైనా ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ చిన్న గుంపు ఆహ్వానించి, నాలాంటి పిలిచి పరిచయం చేసి సాక్ష్యం చెప్పి. నేను సౌత్ ఆఫ్రికా అదే చేసింది. ప్రతి కుటుంబానికి చిన్న గుంపుల దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పి, తుమ్మల గంగాధరరావు గారి సాక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికాలో అందరికీ తెలిసేటట్లు షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ పరిచర్యలు, టీజీఆర్ చారిటబుల్ పరిచర్యలు, సెకండ్ లైన్ పిల్లలు పడుతున్న బాధ, కష్టాలు, ప్రయాస ఇవన్నీ కూడా చెప్పాను నేను. అందుకని అంటున్నాను, పెద్ద గుంపులుగా చిన్న గుంపులు గ్యాదర్ చేసి ఎప్పుడండి ఈ అంట్లు దోముకోవటం, గంజి పెట్టుకోవటం, వడియాలు పట్టుకోవటం, మామిడికాయ పచ్చడి పట్టుకోవటం, మామిడికాయలు పండేసుకోవటం, ఇంత పండట్లేదా? అవి కూడా పని చావట్లేదంట మామిడికాయలు. ఆలోచిద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.